హాయ్ స్టూడెంట్స్, నీట్ 2026కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఆల్సో టైం టేబుల్. సో ఈ టైం టేబుల్ 3 months డ్యూరేషన్కి సంబంధించినది మాత్రమే. అండ్ దట్టు ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ నీట్ ఆస్పిరెంట్స్. సో బిఫోర్ గోయింగ్ టు టైం టేబుల్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ వన్ థింగ్ హియర్. ఏంటంటే, మీరు ఎన్నో బుక్స్ చదివి ఉంటారు, ఎన్నో కోచింగ్ క్లాసెస్ విని ఉంటారు. సో ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏది స్కిప్ చేయాలి, ఏది గట్టిగా పట్టుకొని చదవాలి అనేది తెలియాలి ప్రతి స్టూడెంట్కి. సో ఏదైతే చదవాలి అనే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ వదిలేసి అవసరం లేని టాపిక్స్ ఎక్కువ చదవడం వల్ల లాస్ అయ్యేది మీరే. ఎలా లాస్ అవుతారంటే, టైం మేనేజ్మెంట్ వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ రిమైన్ యాజ్ ఏ ఫుల్. ఓకేనా? సో పర్ఫెక్ట్ గైడెన్స్ లేకపోతే అందరికీ ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఒక మంచి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నాది ఫాలో అవ్వండి అని నేను చెప్పను. యూ విల్ గెట్ టు నో బై అదర్ స్టూడెంట్స్. ఎందుకంటే మంచి రిజల్ట్ రావాలంటే మంచిగా చదవాలి. మంచిగా చదవాలంటే మంచి టాపిక్స్ నీకు తెలిసి ఉండాలి ఏవి చదవాలని చెప్పేసి. సో ఈ వీడియోలో 3 monthsకి సంబంధించిన టైం టేబుల్ క్లారిటీగా పర్ఫెక్ట్గా తయారు చేయడం అనేది. ఓకేనా? సో ఈ తయారు చేసిన టైం టేబుల్ని మీరు పర్ఫెక్ట్గా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని నేను ఇప్పుడు ఏదైతే చెప్తానో జాగ్రత్తగా విని దాన్ని ఫాలో అవ్వండి చాలు. యూ విల్ డన్ హాఫ్ ఆఫ్ ది జాబ్. ఓకేనా? సో నేను చెప్పేదల్లా ఏంటంటే, ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. స్టూడెంట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడో నేను చెప్తాను చూడండి. వాళ్ళు చెప్పే మెటీరియల్స్ కానీ, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ ఫాలో అవుతాడు రైట్గా. వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ లోగో ఉంటుంది. వాళ్ళ మెటీరియల్ ఎలా ఉంటుందంటే, ఇండియాలోనే టాప్ మెటీరియల్ కావాలి అనేటట్టుగా అవసరం లేని చెత్త అంటారు కదా, దాన్నంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టింటాడు. అంటే ఐ మీన్ నీట్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్కి కావాల్సిన అవసరమైన ప్యూర్ టాపిక్ ఉండదు, క్రిస్ప్ టాపిక్ ఉండదు. కానీ అవసరం లేని చెత్త అంతా దాంట్లో పెట్టడం వల్ల స్టూడెంట్ అనేవాడు కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. ఎన్సీఆర్టీస్ వదిలేసి మరీ చదువుతున్నారు కోచింగ్ మెటీరియల్స్. నేను ఒకటే చెప్తున్నా, ఎన్సీఆర్టీస్ దే ఆర్ బైబుల్. ఒక బైబుల్ లాగా అనుకోండి, ఐ మీన్ భగవద్గీత అనుకోండి. ఓకేనా? సో లైన్ టు లైన్ యూ నీడ్ టు రీడ్. ఓకేనా? లైన్ టు లైన్ యూ నీడ్ టు రీడ్. మీరు గనక లైన్ టు లైన్ ప్రతిదీ చదివారనుకోండి, యూ విల్ గెట్ మోర్ గ్రిప్ ఆన్ బయాలజీ టాపిక్స్. సీట్ డిసైడ్ చేసేది బయాలజీ. జాగ్రత్తగా వినండి, సీట్ని డిసైడ్ చేసేది బయాలజీ, ర్యాంకుని డిసైడ్ చేసేది ఫిజిక్స్. నేను ఆల్రెడీ మీకు ఇంకో వీడియోలో చెప్పాను. మీరు గనక ఖచ్చితంగా ఫాలో అయ్యి లైక్ చేస్తే ఐ విల్ గెట్ అండ్ సంథింగ్ బూస్టింగ్. సో దానివల్ల నేను ఇంకో వీడియో, మంచి వీడియో చేస్తాను మీకోసం. సో స్టూడెంట్ ఫెయిల్ ఎక్కడవుతున్నాడో దాన్ని లిఫ్ట్ చేయడానికి ఈ ఛానల్ ప్రిపేర్ చేశాను. ఓకేనా? సో వాట్ టు రీడ్, వాట్ టు స్కిప్ అనేది గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది మస్ట్ అండ్ షుడ్. అవి వదిలేసి కనుక ఎగ్జామ్కి వెళ్తే అసలు నీకు ఐడియా ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, డిసోషియేషన్ కాన్స్టాంట్ అనే టాపిక్ తీసుకో కెమిస్ట్రీలో. సో ఆ టాపిక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకున్నాం. లేకపోతే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనే టాపిక్ తీసుకో, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందని తీసుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ బిట్ అనేది ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు 2026లో ఇస్తారో లేదో తెలియదు నాకు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది వెయిటేజ్ టాపిక్స్ అయితే రిపీట్ అవుతా పోతూ ఉంటాయి. ఎవరైతే థీమ్ని పట్టుకొని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదువుతారో దే విల్ విన్. రిమైనింగ్ క్యాండిడేట్స్ దే విల్ స్టెప్ బ్యాక్వర్డ్. ఓకేనా? సో అనుకున్న టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వలేకపోయినా, ఇంపాసిబుల్ టైం టేబుల్స్ వేసుకున్నా యూ విల్ డీమోటివ్. అవునా కాదా? నిజం చెప్పండి. సో ఇంపాసిబుల్ టైం టేబుల్స్ ఎలా వేస్తారంటే, నేను ఈరోజు ఈ 10 చాప్టర్లు అయిపోగొట్టాలి, నేను ఈరోజు ఒక 6 to 7 టాపిక్స్ అయిపోగొట్టాలి అనుకుంటారు. ఒక రోజులో 6 to 7 టాపిక్స్ నువ్వు చదివావంటే ఎప్పుడు రివిజన్ చేస్తావు, ఎప్పుడు నువ్వు మరి దాన్ని ఐ మీన్ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తావు.
బ్రెయిన్ స్టార్మింగ్ అంటే తెలుసా మీకు? ఒక టాపిక్ చదివిన తర్వాత ఒక వీకెండ్లో దాని గురించి మరీ ఇంకోసారి బుక్ మూసేసి మరీ క్లోజ్ చేసి నువ్వు నీ బ్రెయిన్ గుర్తు తెచ్చుకోవడం, దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. నిమోనిక్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి టాపిక్కి. అవుతుందా అది? ఒక రోజులో 6 to 7 టాపిక్స్ అనేది ఇంపాసిబుల్. సో ఇలాంటి టైం టేబుల్స్ వేయకండి ఎప్పుడే కానీ. మనకి పాసిబుల్ అయ్యే టైం టేబుల్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ వరల్డ్ అనుకోండి. ఈ టాపిక్ అనేది ఎంతసేపులో చదవగలరో అది నీ కెపాసిటీని బట్టి ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది క్యాండిడేట్. కొద్దిమంది స్టూడెంట్స్ ఎలా అంటే ఒక రోజులో ఒక యూనిట్ అయిపోగొడతారు. ఆ యూనిట్ని ఎలా తిప్పించి అడిగినా వాడు పెట్టగలడు బిట్. కొంతమంది స్టూడెంట్స్ ఒక రోజులో 3 యూనిట్స్ చదవగలరు. యావరేజ్గా బిట్స్ పెట్టగలరు వాళ్ళు, అన్నీ పెట్టలేరు దాంట్లో. సో డిపెండ్ అపాన్ ది స్టూడెంట్ పర్సనాలిటీ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో వాడి బ్రెయిన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. సో నీ కెపాసిటీ నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా. ఓకేనా? సో వెన్ కమింగ్ టు ద టైం టేబుల్ పార్ట్కి వచ్చేసరికి ఇది ఎగ్జాక్ట్ డైరెక్షన్ నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి టైం టేబుల్ ఎలా వేయాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్తే బయాలజీ సబ్జెక్ట్కి మాత్రం వేసుకుంటాం మనం. ఎందుకంటే నేను ఒక సైన్స్ క్యాండిడేట్, నేను ఒక స్టూడెంట్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకే తెలుసు. ఏదో చాలా బోగస్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ పెట్టింటారనమాట. చాలా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్, ఐ మీన్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది బైపీసీ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ నాట్ ఈవెన్ నో ఎనీ బేసిక్స్, బట్ దే విల్ సే యూ. ఎలా గైడ్ చేస్తారంటే ఇండియాలో తను తప్ప ఇంకెవరు లేరన్నట్టు చెప్తారనమాట. బట్ నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఫూల్ అవ్వకండి. ఇట్స్ మై రిక్వెస్ట్. టెస్ట్ చేసి మరి యూట్యూబ్ ఛానల్స్ని వెతకండి, సెర్చ్ చేయండి. మంచి కంటెంట్ ఉంటే యూ విల్ కన్జ్యూమ్ యువర్ టైం. మీ టైం రెడ్యూస్ అవుతుంది ఎలా చదవాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నా ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్. మరీ కింద ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఏంటి సార్ ఈ 2 టేబుల్స్? ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఆగస్ట్ మంత్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పెట్టాను నేను. ఎందుకు పెట్టానంటే చెప్పేది వినండి. ఓన్లీ బయాలజీ మీద ఫోకస్ చేస్తే నీకు బయాలజీ మీద మాత్రమే గ్రిప్ ఉంటుంది అనుకుంటావు, కానీ గ్రిప్ ఉంటుందో లేదో నువ్వు చెప్పలేవు పేపర్ చూసినంత వరకు. అవునా కాదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి నాకు. ఈ మాట నువ్వు చెప్పాలి నాకు. ఓన్లీ బయాలజీ మీద ఫోకస్ చేస్తే ఆర్ యూ గ్యారంటీ 360 out of 360 ఆర్ 360 out of 345 తెచ్చుకోగలవా నువ్వు? నో, రైట్? సో దట్ ఈస్ ద రీజన్. సో 3టికి న్యాయం చేయి నువ్వు. ఖచ్చితంగా 3టికి చెప్పాలి. ఎందుకు నాకు ఫిజిక్స్ రాదనుకుంటావు కదా? నీకు ఫిజిక్స్ రాదో వచ్చో పక్కన పెడితే చాలా ఈజీ బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ ప్రతి యావరేజ్ స్టూడెంట్, డల్ స్టూడెంట్ కూడా చేయగలడు. ఆ బిట్స్ అనేవి ఎన్సీఆర్టీస్లో నుంచి కూడా డైరెక్ట్ ఇస్తున్నారు. ఓకేనా? సో ఎప్పుడైతే సిబిఎస్ఈ వాడు ఎన్టీఏకి అప్పచెప్పాడో అప్పుడు నుంచి మనకి మంచి బిట్స్ వస్తున్నాయి, కానీ టఫెస్ట్ బిట్స్ అనమాట. సో ఫిజిక్స్ టఫ్గా ఉండాలి. ఎందుకంటే 30 లక్షల మంది, 20 లక్షల మంది రాస్తే పేపర్ ఎలా ఉండాలి మరి? నువ్వే పేపర్ సెట్టర్ పొజిషన్లో ఉంటే నువ్వు ఇంకా హార్డ్గా ప్రిపేర్ చేసేవాడివేమో. ఇట్స్ ట్రూ. అండ్ వెన్ కమింగ్ టు మన టైం టేబుల్కి వచ్చేసరికి ఆగస్ట్లో ఎన్సీఆర్టీ బయాలజీ లైన్ బై లైన్ ఒక చోట కూర్చొని పెన్సిల్ తీసుకొని మరీ అండర్లైన్ చేసి దాన్ని మరీ మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. ఇదే నేను చెప్తాను. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మెమొరీ గుర్తుంటుంది నీకు. బయాలజీ అయితే మెమొరీ బేస్డ్ సబ్జెక్ట్, డయాగ్రామ్ కూడా అంతే. నువ్వు ఎంత బాగా ఆ పిక్చర్ని బాగా లేబులింగ్ ద పార్ట్స్ చూసావో అంత బాగా గుర్తుంటుంది నీకు. ఓకేనా? సో వెన్ కమింగ్ టు ఫిజిక్స్, మెకానిక్స్, థర్మోడైనమిక్స్. మెకానిక్స్ అంటే ఏంటి అని అడగద్దండి, తెలుసు కదా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, అండ్ ఆల్సో మనకి గ్రావిటేషన్ అనేది కూడా వస్తుంది దాంట్లోకి, వర్క్, ఎనర్జీ, పవర్ కూడా వస్తుంది దాంట్లోకి. కైనమాటిక్స్ మనకు తెలుసు, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, ఇవన్నీ. ఓకేనా? సో థర్మోడైనమిక్స్ అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? దాన్ని వదలకండి. ఈ 2 టాపిక్లు ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఏంటి పర్ మంత్కి 2 ఫిజిక్స్ అంటే అది నువ్వు కంప్లీట్ చేసి చూద్దాం. ఓకేనా? నువ్వు కంప్లీట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి నాకు, నేను కంప్లీట్ చేశానని. దెన్ ఐ విల్ సే దట్ యు ఆర్ ది గ్రేట్ పర్సన్. ఓకేనా? నువ్వు గ్రేట్ పర్సన్ అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఐ విల్ బిలీవ్. ఓకేనా? సో కెమిస్ట్రీకి వచ్చేసరికి మనకి ఫిజిక్స్లో ఈ థర్మోడైనమిక్స్ కానీ ఈ టాపిక్స్ కానీ ఎంత ఇంపార్టెంటో ఇంకోటి చెప్పేది మర్చిపోయినాను. కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు కదా, ఆ టాపిక్స్ అని ఫస్ట్ నువ్వు ఒక పేజీలో రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్రిజిరేటర్,
ఓకేనా. మళ్ళీ తర్వాత వచ్చేసి గ్రావిటేషన్లో కొన్ని టాపిక్స్ తీసేసాడు. గ్రావిటేషన్ టాపిక్ కాదు, గ్రావిటేషన్లో కొన్ని టాపిక్స్ అని చెప్పాను నేను. ఓకేనా. సో యూనిట్ లేపేది నువ్వు. ఓకేనా, జాగ్రత్తగా చూసుకొని చదువుకోవాలి. వెన్ కమింగ్ టు కెమిస్ట్రీ, బేసిక్ కాన్సెప్ట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ కంప్లీట్ చేసుకో. అండ్ ఆల్సో ఈ మంత్కి వచ్చేసరికి కింద టేబుల్కి వచ్చేద్దాం. కింద టేబుల్లో ఆగస్ట్ అని ఉంది కదా, ఫస్ట్ ఆగస్ట్ నుంచి నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు కింద టేబుల్లో ఆగస్ట్కి రా. ఇక్కడ ఏంటంటే వీక్లీ చాప్టర్ వైజ్ రివిజన్, వీక్లీ చాప్టర్ వైజ్ రివిజన్ చేయాలి. ఓకేనా, నేను అదే చెప్పాను. లైన్ టు లైన్ చదివిన తర్వాత వీక్లీ చాప్టర్ వైజ్ రివిజన్ చేయాలి. ఓకేనా. అండ్ ఆల్సో ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ఇవ్వాలి. ఫుల్ లెంత్ టెస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. టార్గెట్ అవుట్పుట్ ఏంటి? టార్గెట్ అవుట్పుట్ అంటే స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్ అంటారు కదా, మామూలుగా ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా చేస్తే. సో ఇక్కడ కూడా అలానే స్ట్రెంథనింగ్ కోర్ ఎన్సీఆర్టీ అంటే నీకు ఏ టాపిక్స్ అయితే నువ్వు బలంగా ఉన్నావని తెలుస్తుందో, ఓకేనా, అండ్ ఆల్సో వీక్గా ఉన్నావని తెలిసాయో అవి సపరేట్ చేసుకొని ఉన్న టాపిక్స్, స్ట్రెంత్గా ఉన్న టాపిక్స్ని ఇంకా స్ట్రెంథన్ చేసుకో, వీక్గా ఉన్న టాపిక్స్ని కూడా దానిపైన వర్క్ చేయి ఇంకా ఎక్కువ. వెన్ కమింగ్ టు సెప్టెంబర్ 1 పైన టేబుల్లో జెనెటిక్స్ అండ్ ఆల్సో హ్యూమన్ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ. ఇందులో కొన్ని టాపిక్స్ తీసేశారు మనకి. ఓకేనా. అండ్ ఆల్సో వెన్ కమింగ్ టు ఈ హ్యూమన్ ఫిజియాలజీలో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లేదు. ఓకేనా, కన్ఫ్యూజ్ అయ్యి అన్నీ చదువుకు నువ్వు. ఫిజిక్స్కి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, వేవ్స్. సో ఈ టాపిక్లో మనకి సర్క్యూట్స్, ఓమ్స్లా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ బేస్డ్తో ఆన్సరింగ్ చేసేయచ్చు. చాలా కష్టం అనుకుంటావు, ఆడ ఏముండదు. బట్ ఆ ఫోబియా అట్లా క్రియేట్ చేసేసింది అనమాట. ఫిజిక్స్ అంటే టఫ్ అని చెప్పేసి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో అర్థం చేసుకునేవాడికి ఫిజిక్స్ అనేది ఏం పెద్ద ఇదేం కాదు. అలా అని చెప్పేసి 180 out of 180 తెచ్చుకోగలరా అంటే అది ఇంపాసిబులే. ఏదో ఫార్ములా అనేది ఖచ్చితంగా ప్రతి హ్యూమనాయిడ్ విల్ గెట్ కన్ఫ్యూజన్. ఓకేనా, ఇట్స్ కామన్. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆల్సో పైన ఆర్గానిక్ కెమిస్ట్రీ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ కంప్లీట్ చేయమన్నావు కదా, దాంట్లో ఉండే పెండింగ్ టాపిక్ ఇక్కడ కంప్లీట్ చేయి నువ్వు. ఓకేనా. సో ఇది సెప్టెంబర్ మంత్కి. కిందకి వచ్చేసరికి సెప్టెంబర్ మంత్కు సంబంధించి డైలీ ఫార్ములా అండ్ ఆల్సో కాన్సెప్ట్ రివిజన్ చేయాలి. ఓకేనా, నువ్వు చదివిండేది కాన్సెప్ట్ రివిజన్ చేయాలి. అండ్ ఆల్సో 2 ఫుల్ లెంత్ టెస్ట్ ఇవ్వాలి. టార్గెట్ అవుట్పుట్ ఏంటంటే ఈ వీక్కి సంబంధించి నువ్వు ఫుల్ లెంత్ ఆల్రెడీ ఇచ్చేసావు ఆగస్ట్లో. సో ఇక్కడ నువ్వు 500+ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా. సో కమింగ్ టు అక్టోబర్ మంత్ పైన రావండి. ఎకాలజీ, డైవర్సిటీ, ఫుల్ ఎన్సీఆర్టీ రివిజన్. దీంట్లో కొన్ని టాపిక్స్ తీసేశారు, అది జాగ్రత్తగా చదువుకోండి. తీసేసిన టాపిక్స్ చదివారనుకోండి టైం వేస్ట్ చెప్తున్నా. కొంతమందికి ఇంకా తెలియదు, నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, డీప్గా అబ్జర్వ్ చేయండి. కమింగ్ టు ఫిజిక్స్ అక్టోబర్ మంత్లో ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ తెలుసు కదా, మోడర్న్ ఫిజిక్స్ ప్లస్ మార్క్ టెస్ట్ ఎంత ఇస్తే నీకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఏ ప్రాబ్లమ్కి ఎక్కడ సాల్వ్ చేయాలని చెప్పి. ఓన్లీ థియరీ పార్ట్ అంతా చదువుకొని ఫార్ములాన్ని నువ్వు బట్టి కొట్టుకొని వెళ్ళాలనుకోండి, నో యూస్ కదా, నో యూస్. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ మస్ట్ ఫోకస్. నేను ఎందుకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టార్టింగ్లో పెట్టలేదంటే చాలామంది ఇనార్గానిక్ ఈజీ కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి ఆర్గానిక్ వదిలేస్తారు. ఓకేనా. సో ఈ టైం టేబుల్ పర్ఫెక్ట్ టైం టేబుల్. కింద అక్టోబర్ చూడండి, ఫుల్ సిలబస్ ర్యాపిడ్ రివిజన్ చేసుకోండి. అండ్ ఆల్సో నో టెస్ట్ అంటిల్ పర్ఫెక్షన్. ఓకేనా. 600+ స్కోర్ చేయడానికి నువ్వు ఫిక్స్ అవ్వాలి. అండ్ ఆల్సో వీక్ ఏరియాస్ మీద ఎక్కువ హైలైట్ చేయి. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ నౌ.